వ్యక్తిగతంగా మీరు మీ కెరియర్ పికప్ అవుతున్న టైంలోనే మీ వివాహం కూడా జరిగింది. మీ శ్రీమతి గారు మీరు ఎప్పుడు చూసారు ఫస్ట్ టైం అసలు? అండ్ ఆవిడ కూడా పాడడం, కలిసి రావడం, ఇద్దరు పాడేవాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే ఎవరు పాడతారు, ఎవరు వింటారు? నాయుడుపేట ప్రోగ్రాంలో నాకు లేడీ సింగర్ కావచ్చు. అంతకుముందు నాతో కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ కుమార్ గారు మిస్సెస్ పాడుతుండేవారు, స్వప్న గారని. ఆవిడ పాడుతుండేవారు. తర్వాత ఆవిడకి ఏదో క్లాష్ అయ్యి ఒక ప్రోగ్రామ్ క్లాష్ వస్తే దెన్ ఐ ఆస్క్ మై పిఏ టు టేక్ కొత్త సింగర్ చూడంటే వాడు తీసుకొచ్చేది ఆ అమ్మాయిని, జ్యోతి. అప్పట్లో వేరే ఆనంద్ ప్రోగ్రామ్స్ అవి పాడుతుండే తను, నాకు అప్పుడు పరిచయం లేదు. తీసుకొస్తే దెన్ నాయుడుపేట ఫస్ట్ ప్రోగ్రామ్ మేబీ కలిసి చూసి. సో కొన్ని ప్రోగ్రాంలు అయిపోయాక దెన్ ఐ డిసైడెడ్ ఓకే నా ప్రొఫెషన్ పాట కాబట్టి బెటర్ హాఫ్ కూడా సింగర్ని సెలెక్ట్ చేసుకుంటే ఒకళ్ళు సాధక బాధకాలు ఒకరికి అర్థం అవుతాయి, దెన్ మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి స్కోప్ తక్కువ ఉంటుందని ఐ డిసైడెడ్ అండ్ మ్యారీడ్ హర్. లవ్ మ్యారేజ్. ఆ తర్వాత ఎప్పుడైనా కలిసి పాడారా? యా, మ్యారేజ్ అయిపోయి కూడా చాలా ప్రోగ్రామ్స్ కలిసి పాడారు. జ్యోతి గారు, రామకృష్ణ గారి పాటలో మీకు బాగా నచ్చిన విషయం? అంటే ఆయన ఏ పాట పాడినా కూడా ఎక్స్ప్రెషన్ దానిలో అలా లీనం అయిపోతా అనమాట. భక్తి పాటలు పాడినా కూడా అంత చాలా భక్తి తెలుస్తుంది మీకు. అలా లవ్ సాంగ్ పాడినా ఏది పాడినా ఆయన. మీరు కూడా చాలా బాగా పాడతారని అందరికీ తెలుసు. మీరు ఒక్క పాట మా కోసం పాడతారు? అంటే తను అంతకు ముందు టీవీలో పాడుతుండేది ఎక్కువ. మ్యారేజ్ అయిపోయాక పిక్చర్లు కూడా పాడదాం. నాతో ధనమాదాయం మా పిక్చర్లో సుశ్రీ గారు నేను తను కలిసి పాడాం పాట. రామా శ్రీరామా జయ జయ రామా రఘురామా నమామి రామ ప్రభో హే ప్రభో నమామి రామ ప్రభో హే ప్రభో జయ జయ రామా శ్రీరామా జయ జయ రామా రఘురామా. ఇప్పుడు తరం సింగర్స్ చూస్తుంటే రామకృష్ణ గారు, అప్పుడు పాటకి ఇప్పుడు పాటకి తేడా ఏమిటనుకుంటున్నారు? ఇప్పుడు సింగర్స్కి అవకాశాలు ఇంకా బెటర్గా ఉన్నాయా? డెఫినెట్గా అమ్మా. ఈ అవకాశాలు అప్పట్లో మాకు అసలు లేనేరు. మీరు అన్నారు కదా అప్పుడు ఈ గ్యాప్ టైంలో నిజంగా ఈ మీడియా అప్పుడు వచ్చి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ బిజీ విత్ ఛానల్స్. ఇప్పుడు ప్రస్తుతం మీరు సింగింగ్ నుంచి దూరం అవడానికి ప్రధాన కారణం అంటే మెయిన్ స్ట్రీమ్ ప్లేబ్యాక్ సింగింగ్లో అవకాశాలు ఈ తరం వారికి ఎక్కువ రావడమా, లేక నటన పట్ల మీకు నిజంగానే ఇష్టం కలగడమా? సింగింగ్ నుంచి దూరం అనే మాట నేను ఒప్పుకోను. నేను నా ఆఖరి ఊపిరినంత వరకు పాడుతూనే ఉంటాను. సినిమా సింగింగ్ నుంచి దూరం చేశారు, నేను దూరం అవ్వలేదు. ఈవెన్ టుడే ఐఎమ్ రెడీ టు సింగ్ ఇఫ్ ఎనీ ప్రొడ్యూసర్ కమ్ ఫార్వర్డ్ గివ్ మీ అవకాశం. సో పాట అన్నది నాకు నా భర్తతో వచ్చింది. అది ఆ పాట సినిమాలో పాడడామా, ప్రైవేట్గా పాడడామా, పబ్లిక్లో ప్రోగ్రామ్స్లో పాడడామా, అదే డిఫరెన్స్. సో ఐ కీప్ సింగింగ్ 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 ఫర్ ఎవర్. మీ స్వరవారసులు కాకుండా నటవారసులు తయారయ్యారు మీ ఇంట్లో. మీ అబ్బాయి సాయి ఎంతవరకు పాడతారు? ఘంటసాల గారి బాణీని మీరు మీ ఇష్టం కొద్దీ అందుకున్నారు. మరి రామకృష్ణ గారి బాణీని ఎవరు అందుకుంటున్నారు? సాయి కృష్ణ అందుకునే అవకాశం ఉందా? సాయి కిరణ్ చిన్నప్పటి నుంచి బాగా పాడుతుంటారు, మంచి సింగర్ అతను. అయితే మా వాడికి పాట కంటే యాక్టింగ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. సో ఒకసారి ఒక +2 చదువుతాప్పుడు చెప్పాడు, నాన్న నేను పిక్చర్లో యాక్ట్ చేస్తాను, నీకున్న ఇన్ఫ్లుయెన్స్తో నన్ను ఎక్కడ పిక్చర్లో యాక్ట్ చేయిస్తాను. ఐ సెడ్ నథింగ్ డూయింగ్, యూ ఫస్ట్ ఫినిష్ అప్ యువర్ గ్రాడ్యుయేషన్. మా ఫాదర్ డైలాగ్ మీకు చెప్పిందే మీరు సేమ్ డైలాగ్. సో హీ టుక్ ఇట్ ఛాలెంజ్. హీ కేమ్ కాలేజ్ ఫస్ట్, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ రామానాయుడు గారు, ఉషా కిరణ్, మన రామోజీరావు గారు, వాళ్ళందరి దగ్గరికి చూపించాను. లక్కీలీ హీ గాట్ ఛాన్స్ ఇన్ శివలీలని ఒక సీరియల్ తీశారు ఈటీవీ వాళ్ళు. దాంట్లో విష్ణుమూర్తి క్యారెక్టర్ ఇచ్చారు ఫస్ట్. తర్వాత వాళ్ళే నువ్వే కావాలి పిక్చర్ స్టార్ట్ చేశారు. సో అలా హీ గాట్ హ్యాపీ నౌ. జ్యోతి గారు, రామకృష్ణ గారు పాడిన పాటలన్నింటిలో మీకు బాగా నచ్చిన పాట ఏదో ఏదో అనేది ఒకసారి మరి అడుగుతున్నారు కాబట్టి మీరు పాడితే. ఏదో ఏదో అన్నది ఏ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని తెరపై చూడబోతున్నామా, తెర వెనక చూడబోతున్నాం? అంటే ఈ మధ్య కొంచెం నటిస్తాను, సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తాను, పెద్ద నా ఏజ్ తగ్గ క్యారెక్టర్స్ చేస్తాను.
టీవీ సీరియల్స్ కూడా ఒక చేస్తాను, 16 పిక్చర్లు యాక్ట్ చేశాను. టీవీ సీరీస్ కూడా ఒక 5-6 టీవీ సీరియల్స్ చేశాను. చూద్దాం ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది. అంటే ఒక ఆర్టిస్ట్, కళాకారుడు ఎప్పుడు ఐడియల్గా ఇంట్లో ఉండలేడు. పాట ఏదో సంథింగ్ హీ హ్యాస్ టు డూ.